122వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరములో సంపూర్ణమైన సంతోషం దొరికే స్థలం దేవుని మందిరము. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరానికి వెళతామంటే సంతోషంగా ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి, అందరూ కాదు. దేవుని మందిరం అంటే సంతోషం నాకు అని చెప్పేవాళ్ళు చెప్పండి. దేవుని మందిరానికి వెళతామని జనులు అన్నప్పుడు నేను సంతోషించాను అంటున్నాడు. ఎందుకు ఆయనకి సంతోషం? అక్కడికి ఏమైనా అన్నం పెడతారా? ఏమైనా డబ్బులు ఇస్తారా? ఏమైనా ఇల్లు కట్టిస్తారా? మీ పిల్లల్ని హాస్టల్లో చేర్చుకుంటారా? మీకు ఏదైనా అవసరాలన్నీ ఇస్తారా? కాదు 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 కాదు. నేను దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాటలు నేను వింటాను. నాకేది అవసరమైనా అది నాతో దేవుని మందిరంలో దైవ సేవకుని నిలబెట్టి నాతో మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుని మందిరానికి నేను ఎందుకు సంతోషంగా వెళ్తున్నానంటే ఆయన మాటలు వినడానికి వెళ్తున్నాను. దేవుడు నాతో మాట్లాడతాడు. మేము ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. కనులుండి చూడలేనివాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు, కాళ్ళుండి నడవలేనివాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. నాతో మాట్లాడతాడు, నాకు ఆలోచనలు చెప్తాడు, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, నాకు ఆలోచనలు చెప్తాడు, నన్ను ఉన్నతమైన అనుభవాల్లో నన్ను నడిపిస్తాడు. అందుకే నాకు సంతోషం. దేవుని మందిరానికి వెళ్ళాలంటే నాకు సంతోషం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, లోకంలో లేని సంతోషం నాకు దేవుని మందిరంలో దొరుకుతుంది. లోకంలో రకరకాల ఆకర్షణలు, రకరకాల మనల్ని సంతోషపరచాలని తాత్కాలికమైన క్షణికమైన సంతోషం కోసం, విరక్తి కలిగే సంతోషం కొరకు, ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేసే తాత్కాలికమైన సంతోషాల కోసం పరిగెత్తి ప్రాకులాడి జీవితాలు నాశనం చేసుకునే సంతోషం కాదు. ఒక ఉన్నతమైన అనుభవంలో నడిపించి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించి, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మార్గాలలో నడిపించే సజీవుడైన దేవుడు, ఆయన దేవుని మందిరంలోంచి ఆయన నాతో మాట్లాడతాడు. అందుకని నేను సంతోషముగా గంతులు వేస్తూ ఆయన మందిరానికి వెళతాను. చాలామందికి ఆదివారం చర్చికి వెళ్ళాలంటే చాలా బాధ. దేవుని మందిరానికి వెళ్ళాలంటే బాధ. ఉదయాన్నే లేరు, సిద్ధపడరు, తొందరగా వెళ్ళాలని అనుకోరు. ఆదివారం కూడా సెలవిస్తే ఆదివారం కూడా కూర్చొని వండుకొని తినడానికి లేకుండా మందిరానికి వెళ్ళాలా అని మాట్లాడే తిండిబోతులు లేకపోలేదు. తినాలనుకుంటే ఎప్పుడైనా తినొచ్చు, ఆదివారమే తినాలని ఏం లేదు. కానీ దేవుని మందిరంలో ఆయన కట్టడలను మనకు బోధిస్తాడు, ఆయన ఉపదేశాన్ని మనకు బోధిస్తాడు. ఆయన మనకి అనేకమైన ఆశీర్వాదాలతో మన జీవితాల్ని నింపుతాడు. అందుకనే మనం దేవుని మందిరానికి వెళ్ళి ఆయన పరలోకపు తండ్రి మనతో ఏం మాట్లాడతాడో విని మన బ్రతుకులు మార్చుకొని సరిచేసుకొని క్రమమైన ఒక మార్గంలో నడిచి, పవిత్రమైన మార్గంలో నడిచి ముందుకు నడవడానికి కొరకు సంతోషంగా దేవుని మందిరానికి రావాలి. ఏదో నాకు ఇస్తారని కాదయ్యా, నేనే వెళ్ళి ఆయన మందిరంలో కృతజ్ఞతగా కలిగి నేను కృతజ్ఞత కానుక నేనే ఇచ్చేస్తాను. మీరు ఇచ్చి రావడానికి మీకు ఎంత సంతోషం ఎందుకు?
మీరే దేవుని మందిరానికి ఇచ్చి మీరు ఇంత సంతోషంగా బతికిస్తున్నారే. ఆయన సజీవ లెక్కలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? పాతి పెట్టడానికి కూడా బంధువులు వెళ్ళాల, చూడ్డానికి కూడా లేదు. జేసీపీలతో గుంటలతో లోపలికి నెట్టినారు. ఈరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలో పెట్టి ఆయన ఆలయంలో మనల్ని నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యోదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి ఏంటంటే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము. పర్వతం అంటే చూడండి నజై, పర్వతం అంటే దేవుని మందిరం. అందరూ చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మందిరాలు ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయి? సిటీలో అంతా ఎన్నో మందిరాలు ఉన్నాయి కదా, లేవా? తల్లో అక్కడ నోళ్ళు తెచ్చి చెప్పండి, ఉన్నాయా లేదా? అయితే ఈ దేవుడు ఈ అంత్య దినములలో పర్వతముల కంటే యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన ప్రవాహం వచ్చినట్టు ఈ దేవుని మందిరం. ఈరోజు మీరు కూర్చొనున్నారే, హోసన్న మందిరం అనే పర్వతము, దేవుని యొక్క పర్వతము. ఇది అంత్యకాలములలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి ఎత్తి ఉన్నాడు. చేతెత్తి 2 చేతులు తెచ్చారు, చెప్పండి, గట్టి చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఈ పర్వతం మీదకి, ఈ కొండ మీదకి, ఎత్తైన పర్వతం మీదకి, హోసన్న మందిరం అనే ఈ పర్వతం మీదకి ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. కోట సంతోషంగా ఆపకుండా కొట్టండి, ఆపమన్న దాకా. ఆమేన్, 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 హల్లెలూయా. పర్వత శిఖరము పైకి దేవుని మందిరమునకు అన్యజనులు ప్రవాహం వలె వస్తారు. అన్యజనులు, చట్టము లేని ప్రజలు. అన్యజనులు అంటే దేవుని ప్రజలంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. చట్టము కలిగిన వారు దేవుని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చట్టాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. చట్టము కలిగిన ప్రజలు దేవుని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకి చట్టం ఉంది. ఎవరైతే చట్టం లేని ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ అన్యజనులు. మొట్టమొదట ఒక ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలతో మోషేకి దేవుడు పర్వతం మీద ఇచ్చిన ఆ చట్టాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళనే దేవుని ప్రజలు అని పిలువబడతారు. చట్టం లేని ప్రజలు అన్యజనులు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న మనమంతా అన్యజనులమే. అన్యజనులమైన మనము కూడా ఇశ్రాయేలీలు, అక్షరార్థమైన ఇశ్రాయేలు వాళ్ళైతే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా దేవుడు మనల్ని మార్చాడు. ఎలాగా? పొట్టి చెక్క ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు. అన్యాయంగా సంపాదించినంత తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అతను చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు అతనితో, కానీ అతనంతటా అతనే ఇప్పటి వరకు డబ్బు ముఖ్యం అనుకున్నాను, డబ్బే శాశ్వతం అనుకున్నాను. డబ్బు శాశ్వతం కాదు. ఇదిగో దానికంటే గొప్పవాడు, ఇదిగో సృష్టికర్త నా ఇంటికి వచ్చాడు. ఇంతవరకు నేను డబ్బే శాశ్వతం అనుకున్నాను. ఈ డబ్బు నాకు అవసరం లేదు, ఆయన నాకు దొరికాడు, ఆయన నా ఇంట్లో అడుగుపెట్టాడు, అంతే నాకు చాలని మొత్తం తీసుకుని వెళ్ళి 4 గంటలకు అందరికీ తిరిగి ఇచ్చేసి
తిరిగి వస్తే యేసుప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఒక అన్యుడు, పొట్టు చెక్కయ్య ఒక అన్యుడు. ఈ అన్యుడు దేవుని ప్రజలైన అబ్రహాము వంశంలోనికి చేర్చబడ్డాడు. ఈరోజు మనమందరం యేసయ్య రక్తం ద్వారా మనమంతా ఆయన బంధువులుగా మనం మార్చబడిపోయాము. దేవునికి స్తోత్రం పలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులు ఆయన పర్వత శిఖరానికి ప్రవాహములాగా వస్తారు. ఈరోజు ఆ రోజుల్లో యేసన్న గారు మన మందిరాలు కట్టేటప్పుడు ఎలా కట్టేవాడంటే ఒకదానికి తలుపులు పెట్టేవాడు కాదు. ఎందుకే తలుపులు పెట్టామంటే మనము ఎంత గడతామో అంత జనం వస్తారు. దాన్ని మళ్ళా పెంచుకుంటూ పోవటమే, ఇటు ఇటు అటు అటు ఇటు పెంచుకుంటూ వెళ్ళడమే మన పని. ఎంత గడితే అంత జనం వస్తారు. కోసుకున్నోడికి కోసుకున్నంత. తలెత్తి చూడు, పైరు సిద్ధంగా ఉంది. కోసుకున్నోడు కోసుకున్నంత. సిద్ధపరిచిన పైరు సిద్ధంగా ఉంది. పనివారే కొద్దిగా ఉన్నారు. కోసుకున్నోడు కోసుకున్నంత ప్రవాహంలాగా జనాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఆయన వేల వేసి ప్రజలను తీసుకుని వస్తాడు. యెహోవా దేవుడంట వేల వేసి జనాన్ని తీసుకొస్తాడంట. ఆమెన్, ఆమెన్. నువ్వు అడుగు జనాన్ని నేను ఇస్తానంటున్నాడు. నువ్వు అడుగు జనాన్ని నేను ఇస్తా. నువ్వు కట్టు దాన్ని నేను నింపుతా. నువ్వు ఎంత పెద్ద అయినా కట్టు దాన్ని నింపేస్తా. ఆమెన్. రాబోయే రోజుల్లో నైజీరియాలో ఉంది 3 కిలోమీటర్ల చర్చి, 3 కిలోమీటర్ల పొడుగు, 3 కిలోమీటర్ల వెడల్పు నైజీరియాలో ఉంది. నేను చూసి వచ్చా. రాబోయే రోజుల్లో మన ఇండియాలో హోసన్న మినిస్ట్రీ తరపున 3 కిలోమీటర్ల పొడుగు, 3 కిలోమీటర్ల వెడల్పు కాదు, దానికంటే ఎక్కువ కట్టబడును గాక. అది మన కళ్ళతో చూచేద్దాం. నిశ్చయం. దేవుడు మాట ఇస్తే తప్పుడు. ఆమెన్, ఆమెన్. బాగా చెప్పు, హుషారు చెప్పు. హల్లెలూయా. మన దేవుడు కులం తక్కువ దేవుడా? మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఇందాక మీరు బైబిల్ అన్నిటి ఎత్తి చూపిస్తే పైకి ఎలా ఉందో తెలుసా? ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతులంతా ఇక్కడే వచ్చున్నారేమో అనిపించింది. బాబా ఎంత ఐశ్వర్యవంతులు ఉన్నారు ఇక్కడ. చూడండి ఎలా ఉన్నారో. ముక్కులో మొఖాల్లో మెడలో ఏమి లేకపోయినా వాళ్ళ చేతిలో ఉన్న ఐశ్వర్యం. ఒక్కసారికోసారి అట్ట అనంటే ధైర్యంగా తలెట్ట పైకి ఎత్తిటానండి అంతా. బాబా ఏముందిరా. ఒరే వీడియో వాళ్ళు షాట్ తీసుకుంటారా? మీకోసం మీరు ఈ షాట్ పెట్టింది. ఒరే వీడియో వాళ్ళకి షాట్ చూడరా, ఎట్టున్నారు చూడరా. దేవదూతలు ఉన్నట్టున్నారు చూడరా. ఐశ్వర్యం ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది చూడండి రా. బాబా ఏముందిరా షాట్. సూపర్ సూపర్. టెక్నాలజీ పెరిగిపోయి సెల్ ఫోన్లు వాడుతున్న ఈ రోజుల్లో మీరు బైబిల్ తీసుకుని వచ్చినారంటే మీరు ఎంత ధన్యులబ్బా. ఆమెన్. ఒక్కసారి వెళ్ళి చెప్పండి, గట్టిగా చెప్పండి. గమనించి చూస్తే పర్వత శిఖరముల కంటే పైకి ఎత్తబడుతుందంట. ఆ కాలములో సియోనులో నుండి సియోన్ తలెత్తినా చూడండి. సియోన్ అంటే ఏంటో మీకు ఇప్పుడే మీ కళ్ళ కనబడేటట్టు మీకు చూపిస్తా. మీకు ఇప్పుడే కనబడుతుంది సియోన్ అంటే ఏంటో తెలుసు. సియోను మీరు కూర్చొని ఉన్నది యెరూషలేము. మీరు కూర్చోన్నది ఏంటి? ఇదిగో ఇక్కడ ఉందే, ఇదే సియోన్. అది యెరూషలేము, ఇది సియోన్. అది యెరూషలేము, ఇది సియోన్. మీరు యెరూషలేములో నుండి సియోన్కి రావచ్చు. సియోన్లో నుండి యెరూషలేము పోకూడదు. సేవకులు గుర్తుందా మీకు? ఒకడు ఎక్కడి నుంచి ఎరుకోకి ఏంది, ఒకడు పై నుండి కిందకి దిగాడంట. ఎక్కడి నుంచి కిందకి దిగేళ్ళాడు, దొంగల చేత కొట్టబడ్డాడు.
దొంగల చేత కొట్టబడ్డాడంటే ఎవరో ఏడో ఒక దగ్గర వాళ్ళలో చిక్కున్నాడని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పర్వత శిఖరం అన్యజనులు వస్తున్నారు, గుంపులుగా వస్తున్నారు. సియోనులో నుండి ధర్మశాస్త్రం. ఉండండి, హల్లెలూయా. సియోనులో నుండి ఏమి వెళ్ళాలి చెప్పండి? సియోను నుండి ధర్మశాస్త్రం వెళ్ళాలి. ఎవరింట్లో కొట్టుకున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఆదివారం పూట అవి ఉండకూడదు. సంఘాల్లో సమస్యలు ఉంటాయి, కుటుంబాన్న తర్వాత సమస్య ఉంటుంది. ఏ కుటుంబంలో సమస్య ఉండదు, ఆ సమస్యలు ప్రసంగాలుగా మారకూడదు. ఆదివారం వాటి గురించి చెప్పకూడదు. చెప్పాల్సింది ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం. కొంతమందికి ప్రసంగాలు ఉండవు, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఆఖరికి వాళ్ళ దగ్గర తిట్టించుకొని పోతుంటారు కొంతమంది. అర్థమవుతుందా మీకు? ఇక్కడి నుంచి ధర్మశాస్త్రం, సియోను ధర్మశాస్త్రం వెళ్ళాలి. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరును. మీరు ఈ సియోనులో నుండి వచ్చే ధర్మశాస్త్రాన్ని గుండెల్లో పెట్టుకొని మీరు యెహోవా వాక్కుని తీసుకొని ప్రపంచమంతా వెళ్ళాలా, అనేకుల్ని రక్షించాలా. మీరు వెళ్ళి అనేకులకి సువార్త చెప్పి వాళ్ళ దేవుని మందిరానికి తీసుకొని రావాలా. ఒక్కొక్కరితో 10 మంది రావాలా. ఒక విశ్వాసి 1000 మందితో సమానం. ఒక సేవకుడు 10,000 మందితో సమానం. ఒక సేవకుడు సేవ కరెక్ట్గా చేశాడంటే నిశ్చయంగా 10,000 మందిని ఖచ్చితంగా రక్షిస్తాడు. అలా రక్షించలేకపోతే వాక్యం తప్పు. వారిలో ఒంటరైన వాడు, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నికలేని వాడు బలమైన జనమగును. అంతవరకు చాలులే. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు 10,000 మంది అవ్వాలి, ఒక విశ్వాసి 1000 మంది అవ్వాలి. ఆమేన్. ఒక్కొక్కడు 10 మందినే రక్షించలేకపోతే 1000 మంది ఎప్పుడు రక్షించబడతారు మీ ద్వారా? గొర్రెను చూడండి, పోతా బిడ్డలు అంటుంది, వెళ్తానే ఉంటుంది, బిడ్డలు కానేస్తుంది. వాడు అట్లా ఎత్తుకొని కాపురు ఎత్తుకొని పోతూ ఉంటాడు. అప్పుడెళ్ళి మళ్ళీ నడుస్తాయి, కనగానే నడుస్తుంటాయి. మీరు బస్సులో ఎక్కినా, నడిచిపోతున్నా, ఎక్కడో పోతున్నా మీ నోట దేవుని వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా వాక్కు మీ నోట్లో ఉండాలి. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరాలి. అనేకులు రక్షించి దేవుని మందిరానికి నడిపించాలి. సియోనులో నుండి ధర్మశాస్త్రం రావాలి, చట్టం రావాలి, ఒక్కొక్కరికి నడిపింపు రావాలి. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, కానీ వాళ్ళు పొరపాటున కూడా దేవుని మందిరానికి వచ్చి ఏ మేలు పొందరు. ఎందుకు వస్తున్నారో, ఎందుకు పోతున్నారో వాళ్ళకి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది దేవుని మందిరానికి వ్యాపారం చేయడానికి వస్తారు, చీరల వ్యాపారం చేయడానికి వస్తారు. ఈ చీర ఎంత అనుకుంటున్నావు? 150. ప్రార్థన అయిన తర్వాత వ్యాపారం పెట్టుకుందాం అంటారు. అదే కట్టుకుని వస్తారు, ఒకటి చూపిస్తారు, 100 రూపాయలు కొని ఉంటారు, మనకేమో 150 చెప్తారు. నీ కొన్న రేటుకే ఇచ్చేస్తానంటారు. దేవుని మందిరానికి వ్యాపారం చేయడానికి వస్తారు కొంతమంది. ధర్మశాస్త్రం వినడానికి రారు. కొంతమంది దేవుని మందిరానికి చీటీ పాటలు పెట్టడానికి వస్తాడు. ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారా, కొంతమంది పరిచయం చేసుకుందాం, 1,00,000 రూపాయల చీటీ, 2 లక్షల చీటీ, 5 లక్షల చీటీ అందరి దగ్గర కట్టించుకోవడం. అంతా డబ్బులు కట్టిన తర్వాత ఒక రాత్రికి అడ్రస్లో అప్పుడు వెళ్ళిపోవడం. హల్లెలూయా చెప్పండి. గోయిందా కదా, అలేలు అనండి, అలేలు అనండి.
ఒక్క రాత్రికి అడ్రస్ లేకుండా వెళ్ళిపోద్ది. అందరి దగ్గర డబ్బులు కట్టించుకుని వెళ్ళిపోద్ది. దేవుని మందిరానికి ఇట్ట వాళ్ళు కూడా వస్తారు. చీటి బాటలు కట్టించే వాళ్ళు వస్తారు చర్చికి. ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది అంకుల్స్ ఉన్నారు. అంకుల్స్ ఏం అంకుల్స్ చెప్పండి, నోల్దే చెప్పండి. అంకుల్స్ అని చెప్పండి ఒకసారి. ఏడ దొరికారు మీరు నాకు చెప్పండి. అంకుల్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎట్టేటోళ్ళంటే వడ్డీ వ్యాపారం చేయడానికి వస్తారు. దేవుని మందిరంలో వడ్డీ వ్యాపారం చేయడానికి వస్తారు. అందరిలాగా కాదు, నేను 5 రూపాయలకి మాత్రమే వడ్డీకి ఇస్తాను. మీ ఇంటి కాగితాలు తెచ్చి నా దగ్గర పెట్టండి, మీ జుట్టు నా చేతికి ఇవ్వండి, ఆ తర్వాత మీకు ఎంత కావాలని ఇస్తా. దేవుని మందిరానికి కొంతమంది దీని కొరకు వస్తారు. దాని కొరకు రాకూడదు. మన జీవితాలు సరి చేసుకోవడానికి రావాలా, మన బ్రతుకులు సరి చేసుకోవడానికి రావాలా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పాడు, మోషేకి చెప్పాడు, మోషే నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని, మందిరాన్ని కట్టు అన్నాడు. మధ్యలో కట్టు, నేను ఇదిగో ఇటు అటు అటు 12 గోత్రాలు ఇటు అటు అటు 3 పక్కల ఉండాలి. 3 3 3 3 4 3 ఎంత లెక్కలు కూడా తెలియదా మీకు? 12 గోత్రాలు ఇటు 3 ఇటు 3 ఇటు 3 ఉండాలి. మధ్యలో ప్రత్యక్షపు గుడారం ఉండాలి. నేను మీతో మాట్లాడడానికి, మీ మధ్యలో నివసించడానికి, మీతో కాపురం ఉండడానికి నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టండి. నేను మీ మధ్యలో నివసిస్తాను. దేవుని మందిరం అన్నారు దీన్ని. దేవుని మందిరం, ప్రత్యక్షపు గుడారం. దేవుడు దాంట్లో నుంచి మాట్లాడేవాడు. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసంలో నుంచి 2 కెరూబులు ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉంటే, ఏకాండంగా పోయబడి ఉన్న ఆ కెరూబులతో ఇలా ఉంటే, ఆ మధ్యలోంచి యెహోవా దేవుడు మాట్లాడేవాడు ప్రజలతో, దేవుని బిడ్డలతో మాట్లాడేవాడు. ఇది దేవుని మందిరం. అటువంటి దేవుని మందిరానికి ఇక్కడ దీని కింద ఒక పేరు మారింది. అది ఎందుకు మారిందో ఈరోజు మీకు చెప్తాను. చదువు, దాని కింద చదువుకుంటారండి. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు. ఇప్పుడు ఆగండి, అందరూ చెప్పండి, ఏ మందిరం? ఇది దేవుని మందిరం కదా. యాకోబు పేరు ఎందుకు వచ్చింది ముందు? ఇది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకి నేను మీ మధ్యలో నివసించినట్లు ఇదిగో ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు. ఇక్కడ యాకోబు మందిరం అంటున్నాడు. ఇక్కడ యాకోబు పేరును ముందు మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడు. యాకోబు మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకి బోధించును. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడికి వస్తే, ఈ మందిరానికి వస్తే ఆయన మార్గాలు మనకు తెలుపబడతాయి. ఏం తెలుపబడతాయి చెప్పడేది? మన చిన్నప్పుడు రేడియో తిప్పితే, మా అమ్మ నన్ను అడిగింది, ఒరే నేను చచ్చిపోయాను అనుకో నీకేం కావాలరా అని అడిగింది చిన్నప్పుడు. నన్ను మా తమ్ముడు పక్కన పెట్టుకొని, నేను చచ్చిపోతే నీకేం కావాలరా అన్న. నేనుండి నాకు రేడియో ఇచ్చేసి అన్న. ఇప్పుడు అది అనుకుంటే నవ్వు నాకు ఇప్పుడు అసలు దాన్ని అటు అనుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు రా రేడియో అనింది. దాంట్లో ఎప్పుడు పాటలు వస్తాయి కదా అని అడిగింది. రేడియోలో ఎప్పుడు పాటలు వస్తున్నాయి కదా, వినాలా? ఆ రేడియో ఇచ్చి నువ్వు చచ్చిపో. మా అమ్మ చనిపోతే రేడియో ఎందుకు, తల్లి లేకపోతే రేడియో ఎందుకు? చిన్నప్పుడు నేను రేడియో అడిగాను, అమ్మ నువ్వు చనిపోతే నాకు రేడియో ఇచ్చేసి అని అడిగిన. ఎంత తెలివి తక్కువ ఉండదు నేను. ఒక రేడియో ఇచ్చేసి నాకు చాలన్నా. ఇక్కడ చూడండి, దేవుని యాకోబు మందిరమునకు వెళ్ళి ఉదయాన్నే అప్పుడు రేడియోలో ఏమొచ్చింది తెలుసా?
గాంధీ మార్గము. ఇప్పుడు మీరు వినబోతున్నది గాంధీ మార్గం. చిన్నప్పుడు గాంధీ మార్గం ఎప్పుడు లేదా రేడియోలో? ఇప్పుడు కూడా వస్తుంటుంది గాంధీ మార్గం అని. ముందు మ్యూజిక్ ఇట్లా వస్తుంది, గాంధీ మార్గం అని. ఎన్ని మార్గాలు ఉన్నాయి? మనిషికి ఒక మార్గం ఉంది. ఇప్పుడు మనిషికి ఒక మార్గం. శరీరులందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గాలు వేసుకున్నారు. కానీ యాకోబు మందిరానికి వస్తే దేవుడు ఆయన మార్గాల గురించి మనకు బోధిస్తాడు. యాకోబు మందిరాన్ని పేరు ఎందుకు మారింది? దేవుని మందిరం కదా ఇది. యాకోబు మందిరంగా ఎందుకు పేరు మారింది? ఇది దేవుడు చాలాసార్లు నేను అబ్రహాము దేవుణ్ణి, నెక్స్ట్ చెప్పండి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, చెప్పండి, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. నేను ఫ్రెడిపాల్ దేవుణ్ణి నేను అంటాను, మీ పేరు చెప్పుకోండి. ఎవరు దేవుడు ఆయన? ధైర్యం లేదు, మీకు చెప్పుకోలేకపోతున్నారు. చెప్పు సుబ్బమ్మా, వయకమ్మా, అమ్మా చెప్పు చెప్పు, ఎవరు దేవుడు? నీ పేరు చెప్పు. దేవుని మందిరం యాకోబు మందిరంగా మారిపోయింది. ఇప్పుడు ఇది దేవుని మందిరం, దేవుని పర్వతం. ఇది యాకోబు మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుతుము. ఆమె చపర కొట్టండి, గట్టిగా హుషారు కొట్టండి, సంతోషం కొట్టండి, ఆనందంగా కొట్టండి, ఆర్భాటంగా కొట్టండి. యాకోబు మందిరంగా ఎందుకు మారిందంటే, దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ, యాకోబు మందిరమునికి వచ్చిన మీరందరూ, ఈ హోసన్నా మందిరంలో ఉన్న మీరందరూ ఇప్పుడు యాకోబు మందిరముగా ఎందుకు మారిందో కొన్ని పాయింట్లు చెప్తా. అవన్నీ మనలో ఉండి తీరాల్సిందే. ఒకటి చదవండి, ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం. ఒక చోట చేరి మైకేమైంది రే? ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక రాయి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పడుకొనెను. అప్పుడు అతను ఒక కలగనెను, అందులో నిచ్చెన భూమి మీద నుండి నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశానికంటే ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్న ఒక దర్శనాన్ని యాకోబు చూశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ కూర్చోనున్న నీవు ఒక దర్శనం కలిగి ఉండాలి. దర్శనము లేకపోతే, యాకోబు మందిరములకు జనులు ఎందుకు వస్తున్నారో తెలుసా? అతనికున్న ఒక లక్షణం ఏంటి? ఎందుకు దేవుడు యాకోబు మందిరం అని ఇక్కడ రాయించాడంటే, అతనికి ఒక దర్శనం ఉంది. ఆకాశానికి ఒక నిచ్చెన, దేవదూతలు ఎక్కుచూ దిగుతున్న ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఈరోజు దర్శనం లేకపోతే నీవు దేవుని మందిరానికి దూరం అయిపోవచ్చు. దర్శనం ఉన్నవాడు పొరపాటున దేవుని మందిరానికి దూరము కాలేడు. స్టెఫనున్నాడు, స్టెఫను రాళ్ళతో కొడుతున్నారు. స్టెఫను ఆకాశం వైపు చూసి, ఆ అపోస్తల కార్యం చూడండి, అతను ఆకాశం వైపు తేరి చూసి ఆకాశం తెరవబడుటయు దేవుడి కుడి పార్శ్వమందు మనిషి కుమారుడు నిలిచిని ఉండుట.
ఒరేయ్, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను. దేవుని బిడ్డలమైన మనము ఒక దర్శనము కలిగి ఉండాలి. ఆమేన్. అబ్బే, నోట్లో రాట్లే, ఆ హుషారు రాట్ల, ఫోర్స్ లేదు, రాయలసీమ పవర్ లేదు, జొన్న రొట్టె ఎర్రకారంలా ఉండాలి. బాగా చెప్పండి ఆమేన్. చేతులు చెప్పేట హుషారుగా. అందరు ఇటు సైడ్కి అందరూ ఒకసారి చేయటానట. ఇటు సైడ్కి కాదు, ఇటు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఒక దర్శనం కలిగినోడు, స్టెప్న ఒక దర్శనం కలిగిన వాడు. నీకు దర్శనం ఉందా? దేవుని మందిరానికి వచ్చి ఊరికే వచ్చిపోవడం కాదు, నీకు ఒక దర్శనం ఉందా? సింహాసనం యొక్క దర్శనం ఉందా? సింహాసనం యొక్క దర్శనం ఉందా? దర్శనం ఉన్నవాడు దేవుని మందిరానికి దూరంగా లేడు. అతను ఎక్కడ తిరిగినా మళ్ళీ ఎక్కడికి రావాల్సిందే. వెళ్ళాడు, అన్నీ చేసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చాడా లేదా? కొంతమంది సింహాసనం దర్శనం లేక దేవుని మందిరానికి దూరం అయిపోతారు. దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు. ఏరా రావట్లేదు, బిజీ అయిపోయా, టూ బిజీ అంటే ఏంది? టీబీ జబ్బు అని అర్థం. టూ బిజీ అంటే ఏంది? టీబీ అంటే ఏంది? దాని అర్థం టూ బిజీ అని. అది టూ బిజీ, టైం లేదు నాకు, అస్సలు మందిరానికి రావడానికి టైమే లేదు అన్నాడు ఒకడు. ఉద్యోగం పెరికేశారు, రోడ్లో వస్తూ ఉంటే కింద పడ్డాడు, మా చిప్ప పగిలిపోయింది. హాస్పిటల్లో తీసుకెళ్ళి పడుకోబెట్టారు, రాయి ఇసుక మూట కట్టి కాలు పైకి కట్టారు. ఇప్పుడు పాస్టర్ని పిలవండి, ప్రార్థన చేయించండి అంటున్నాడు. నాయనా నీకు ఖాళీ లేదు కదా నాయనా, నీకు ఖాళీ లేదు. ఖాళీ లేదు ఏంది? నీకు మా చెప్పు కట్టుకోవడానికి 3 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు దాకా నువ్వు ఖాళీగానే ఉండాలన్నారంట. ఇది మా చెప్పరా, పగిలిపోయింది. మనిషి ఏమో 108 కేజీలు ఉంటాడు, ఇంతలా బరువు దాని మీద పడితే ఉంటుందా? పుచ్చ దెబ్బ మీద కాలేసాడు, ఆడబడి టపాని పడ్డాడు. ఎవరేసారో పాపం, టైం లేకుండా తిరుగుతున్నాడు, దెబ్బకు పడిపోయినాడు. దేవుని మందిరం అంటే కొంతమందికి ఎందుకు దూరం అయిపోతాడంటే వాళ్ళకి ఒక దర్శనం ఉండదు. రాళ్లతో కూడుతున్న స్టెఫన్ సింహాసనకు దర్శనం చూస్తున్నాడు. యాకోబు ఒక రాయిని పెట్టుకుని పడుకొని ఆకాశానికి భూమికి నిచ్చెన దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్న ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. మరి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనకు ఒక సింహాసనం యొక్క దర్శనం ఉండాలి. మనకు సింహాసనం యొక్క దర్శనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎన్నటెన్నటికి దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు. ఎన్ని కష్టాలు వస్తే, ఎన్ని శ్రమలు వస్తే, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు. దావీదు ఒకసారి ఒకడిని సైన్యంలో యుద్ధం చేస్తున్నవాడిని ఇంటికి పిలిపించాడు. అతను చేసిన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇంకోటి భార్యని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. ఆయన చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి వాళ్ళ భర్తని పిలిపించాడు. ఈ సంగతి మీకు అంతా తెలిసే. పిలిపిస్తే, ఒరే నువ్వు ఇంటికి వెళ్ళి ఇంటికాడ పడుకోపో అంటాడు రాజు. నేను పోను. ఎందుకు పోవురా? వాడు అన్నాడు ఒకటే మాట, నాతో ఉన్న వాళ్ళందరూ యుద్ధరంగములో ఉంటే నేను ఇంటికి వెళ్ళి నా పందిరం మంచం మీద పడుకుంటానా, ఈ మెట్ల మీద అయినా పడుకుంటాను, కానీ నేను ఇంటికి వెళ్ళను అన్నాడు. చవడగొట్టండి గట్టిగా, నేను ఇంటికి వెళ్ళను అన్నాడు. అది రాజనీతి. దేవుని నమ్ముకున్న బిడ్డలకి, ఒక దర్శనం ఉన్న బిడ్డకి, దర్శనం కలిగిన బిడ్డకి దేవుని మందిరం యొక్క మెట్ల దగ్గర నీడలైనా ఉంటాడు, కానీ మందిరాన్ని విడిచిపెట్టాడు. యాకోబు మందిరం ఎందుకు మారిందంటే, యాకోబు మందిరంలో దర్శనం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక దర్శనం కలిగిన వ్యక్తి. అందుకనే యాకోబు మందిరం అని పేరు మారింది. ఇక్కడ
యాకోబు మందిరమునకు, యాకోబు దేవుని మందిరమునకు, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు. యాకోబు పేరు ముందు పెట్టాడు. ఇక్కడ కూర్చొని మనం అందరం దేవుని మందిరానికి వచ్చిపోతే సరిపోదు, అర్థమైందా? దర్శనం కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుంటే ఏం కనబడాలి? సింహాసనం కనబడాలా? కళ్ళు మూసుకుంటే ఏం కనబడాలా? యేసే కనబడాలా? కళ్ళు మూసుకుంటే ఏం కనబడాలి? పరలోకపు యొక్క 12 పునాదులు కలిగిన పట్టణము కనబడాలి. ఆ దర్శనం ఉన్నవాడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చిన నీవు ఒక దర్శనం కలిగి ఉండాలి. పొరపాటును కూడా దేవుని మందిరానికి దూరం అవ్వకూడదు, అలగకూడదు. దేవుని మందిరం నుంచి దూరం వెళ్ళకూడదు. కొంతమంది పార్టీకి పోతే అలగతారు, బస్సు రాజు నుంచి రారిక అడ్రస్ ఉండరు. కొంతమంది వాళ్ళ పేరు మైకులో చెప్పకపోతే రారు. దర్శనం లేకపోతే అలగతారు, చిన్నదానికి కూడా అలుగుతారు, ప్రతిదానికి అలుగుతారు. ఏమన్నా బుద్ధి చెప్పినామనుకో అలుగుతారు. నేను ఒకసారి వాక్యం చెప్తుంటే ఒకసారి ఒక ఆమె సీరియస్గా పైకి లేచింది. నన్ను ఇట్లాడు చూసింది, సీరియట్గా చూసి బైబిల్ తీసుకొని సంకలపటికి వెళ్ళిపోయింది. నేను అప్పుడు సైకిల్, నేను ఉండదు అక్కడ సైకిల్ వేసుకొని నేరుగాట పోతా. నేరుగాడకు పోయి, ఏమమ్మా సగం ప్రార్థనలో వచ్చేసావు అన్న. నువ్వు వాక్యములో నన్ను ఏలు చూపించి తిట్టావు, నన్నే ఏలు చూపించి మళ్ళీ నువ్వు నవ్వావు. ఎందుకు నవ్వావు? నన్ను చూపించి సీరియస్గా తిట్టి నవ్వావు. నువ్వు నన్నే తిట్టావు, అందుకే నేను బైబిల్ తీసుకుని వచ్చేసాను. ఆమెను చూసి తిట్టడానికి ఆమె ఏమన్నా ఆమెను చూసి తిట్టడానికి కోసం మైకి పెట్టాలా? ఆదివారం చర్చిలో ఆమెను తిట్టడానికి కొరకు మైకు పెట్టి తిట్టాలా? యేసు ప్రభువు గురించి చెప్పడానికి టైం లేదు నాకు, ఆవిడ గురించి చెప్పడానికి నాకెక్కడ టైము? అర్థం కాల? కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరిని ఆ వాక్యం సంధిస్తుంది. అది సంధించినప్పుడు మనసు మార్చుకోవాలా, జీవితాన్ని మార్చుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా, పవిత్రపరచుకోవాలా. దర్శనం లేకపోతే పారిపోతారు. యాకోబు మందిరం ఎందుకు మారిందంటే యాకోబుకు ఒక దర్శనం ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దర్శనం ఉండి తీరాలి. నువ్వు కళ్ళు మూసుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి చూడు, పరలోకపు దర్శనం దేవుడు నీకు ఇస్తాడు. ఆ దర్శన భాగ్యాన్ని నీకు ఇస్తే నీ జీవితంలో ఎన్నటన్నిటికీ నీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టవు. చిన్ననాడు యేసేపు ఒక దర్శనం మొదలాడు. ఏంటో తెలుసా? అందరూ ఆకాశ నక్షత్రాలు నాకు దండం పెడతాయని. ఇదిగో ఈ పొలంలో ఉన్న పనాలన్నీ నాకు నా దగ్గర సాష్టాంగ పడతాయని తల్లిదండ్రులు కోప్పడ్డారు. ఏమిరా మేము కొండికి దండం పెడతామా అని కోప్పడ్డారు అతని మీద. ఒకరోజు రానే వచ్చింది, వాళ్ళందరూ అక్కడికి పోయి దండం పెట్టి, అయ్యా తినడానికి అయ్యా అని చేతులు జాపి అడగాల్సి వచ్చింది. నీకు దర్శనమే ఉంటే నిన్ను దూషించిన వాళ్ళు, నిన్ను తరిమేసిన వాళ్ళు, నీ కులం వాళ్ళు, నిన్ను వెలేసిన వాళ్ళు ఒకరోజు నీ దగ్గరకు వచ్చి చెయ్యి చాపేటట్లుగా దేవుడు నిన్ను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను చేయను గాక. చేతి గట్టిగా చెప్పండి. 28వ అధ్యాయం 13వ వచనం. 28వ అధ్యాయం 13వ వచనం. యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన ఇస్సాకు దేవుణ్ణి, నీవు పండుకొని నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. ఇక్కడ ఏందో తెలుసా? తలెత్తిన సహజండి. దేవుని స్వరాన్ని యాకోబు వింటున్నాడు అక్కడ. ఆమె చెప్పండి. దేవుని మందిరంలో నువ్వు వస్తే దేవుని స్వరాన్ని నువ్వు వినాల. అక్కడ ఎవరైనా చిన్న పిల్లలు నిలబెట్టి మాట్లాడించినా అది దేవుడు నీ ద్వారా చిన్న పిల్లోడు నిలబెట్టి నీతో మాట్లాడుతాడు. దేవుడు నీతోనే మాట్లాడతాడు.
నీ జీవితాన్ని సరిచేయడానికి మాట్లాడతాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు, మన దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆకాశం నుండి దిగొచ్చి, ఆయన ఆకాశం నుండి దిగొచ్చి వాళ్ళతో మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఎప్పుడైనా దేవా నువ్వు నాతో మాట్లాడావా? నాతో మాట్లాడు ప్రభు అని అడిగావా? యెహోవా వాక్కు అరుదుగా వినబడుతున్న రోజుల్లో, యెహోవా వాక్కు అరుదుగా వినబడుతున్న ఆ రోజులలో పదే పదే బాలుడైన సమూయేలు యెహోవా వాక్యం, యెహోవా స్వరాన్ని పదే 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 విన్నాడు. ఎక్కడా? దేవుని మందిరములో. దేవుని మందిరములో నువ్వు వచ్చి కూర్చుంటే దేవునితో మాట్లాడతాడు. గట్టిగా చెప్పండి, ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. త్వరగా ముగిస్తాను, గట్టిగా చెప్పండి, విషయాలు చెప్పండి. చూసారా, త్వరగా ముగిస్తానంటే అల్లేలో గట్టిగా వచ్చింది. త్వరగా ముగిస్తాను, ఇంకోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు హల్లెలూయా గట్టిగా చెప్పినా చెప్పకపోయినా నా సమయం నాకు ఒకటి ఉంది. ఆ సమయం దాకా నేను చెప్తా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడే దాని కింద చదవండి, 13లోని కంటిన్యూషన్. దేవుని స్వరాన్ని వింటున్నాడు అక్కడ. నువ్వు పడుకొని ఉన్న స్థలం నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఇదిగో నీవు పడుకోనున్న స్థలము నీకు స్వాస్థ్యముగా, ఈ స్థలాన్ని నీ సంతానానికి ఇస్తాను. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. తల్లెత్తిన ఆశ చూడండి, తల్లెత్తిన ఆశ చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు చూసారా? నీ ఉన్న ఈ స్థలం, దేవుని ఈ స్థలం నీకును నీ సంతానానికి నేను ఇస్తాను. ఇది పిల్లలు అనుభవించే స్థలం. ఇది ఏ స్థలం? ఇది చెప్పండి, ఇది ఏది స్థలం? ఇది మన పిల్లలు అనుభవించే స్థలం ఇది. ఈరోజు నేను ఇక్కడ నిలబడున్నా, రేపు నీ పిల్లలు ఇక్కడ నిలబడాలా, ఆ తర్వాత మీ పిల్లలు నిలబడాలా. 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం హుషారు లేదు? ఆమేన్. స్వాస్థ్యాన్ని ఇస్తానన్నా కానీ సంతోషంలా కొంతమందికి. నీ పిల్లలకి ఈ స్థలాన్ని నేను స్వాస్థ్యంగా ఇస్తాపో అన్నాడు. అంతే. 17వ వచనం, 28వ అధ్యాయం 17వ వచనం. మీ స్వాస్థ్యంగా ఈ స్థలాన్ని మీ పిల్లలు అనుభవించాలి. ఇది ఎవరిది? ఇది ఎవరిది? డైరెక్ట్ చెప్పాలి. ఇది ఎవరిది? ఇది ఎవరిది? చెప్పండి, మనదని చెప్పండి అందరూ. అది నాది అన్నవాడు 4 మైళ్ళు తరిమి కొట్టాలి ఉండేవాడు. నేను ఎన్ని మైళ్ళు? నాది అన్నవాడిని 4 మైళ్ళు కొట్టాలి తరిమి. ఇది ఎవరిది? మనది. ఇదేంటిది? పిల్లలు అనుభవించే స్థలం. ఆమేన్. మన పిల్లలు అనుభవించాలి. ఒరే నీకు పిల్లలే లేరు, పిల్లలు అంటున్నావే చూస్తాను కొంతమంది. నా సై అర్థమైందా? నాకు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళల్లో నేను బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి చూడాలని ఉంది. నేను బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి చూడాలని ఉంది. చూసారా, ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు. ఇంకా కొంతమందికి ఇవ్వాల. అనుమానంగా చేతులు ఎత్తున్నారు. దేవుడు చూడు ఎంతమంది పిల్లలు. ఆ వాక్యముతో కన్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు చూడు. ఇక్కడ శరీరంతో కన్న బిడ్డలు కన్నీళ్లు తీసుకొచ్చి పెడతారు, వాక్యముతో కన్న బిడ్డలు సంతోషాన్ని తీసుకొచ్చి పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. స్థలాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. నెక్స్ట్, ఈ స్థలము ఎంతో భయంకరము. ఈ స్థలం భయంకరమైన దేవుని మందిరమే
ఇది గాని దేవుని మందిరం భయంకరమైనది. ఇటు చూడండి సార్, దేవుని మందిరంలో చెలగాటం ఆడకూడదు. దేవుని మందిరం ఆడుకునే స్థలం కాదు. దేవుని మందిరం సత్రం కాదు. దేవుని మందిరం అంటే మన ఇష్ట ప్రకారం ఆడుకునే స్థలం కాదు ఇది. దేవుని మందిరంలో వేషాలు వేయకూడదు. దేవుని మందిరంలో నాటకాలు ఆడకూడదు. దేవుడు చూస్తూ ఉంటాడు, జాగ్రత్త. దేవుని మందిరం ఇది భయంకరమైన స్థలం. చెప్పండి అందరూ, ఏ స్థలం అంటే అది? భయంకరమైన స్థలం. దేవుని స్థలం ఇది. ఎవడైతే పవిత్రంగా ఉంటాడో అది పరిశుద్ధ స్థలం. వేషాలు వేసాడనుకో, వాడికి భయంకరమైన స్థలమే ఇది. భయం లేదు కొంతమందికి దేవుని మందిరం అంటే. భయం లేదు, భక్తి లేదు. దేవుని మందిరం అంటే అసలు కాస్త కూడా భయం లేదు. దేవుని సేవకుడు అంటే భయం లేదు. పాత నిబంధనలో చూడండి, ఒక దైవ సేవకుడు అభిషేకించడానికి, దావీదుని అభిషేకించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యెషయా ఇంటికి వెళ్ళాడు. ఆ రాజ్యంలో, ఆ దేశంలో, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ గడగడ వణికారు. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావయ్యా? ఎందుకు వచ్చావు? శుభ సమాచారంతోనే వచ్చాను. భయపడబాకండి, భయపడొద్దు. మీరు అట్టే రాసిన చదువుకుని ఇంటికి తర్వాత. ఈరోజు భయపడటం లేదు ఒక్కొక్కడు, భయం లేదు. ఇంట్లో పాలేరు అనుకుంటున్నారు కొంతమంది సేవకులు అంటే. సేవకుడు అంటే భయం లే, దేవుడు అంటే భయం లే, దేవుని మందిరం అంటే భయం లే. దేవుని మందిరంలో వచ్చి వేషాలు వేస్తుంటారు కొంతమంది, అరస్తుంటారు, ఎగరుతుంటారు, విశ్వాసుల మీద ఎగరుతుంటారు, ఏదో మెయింటైన్ చేయాలని చూస్తుంటారు, ఎగరుతుంటారు, చెప్పిందంటే వినాలనుకుంటుంటారు, ఇష్ట ప్రకారం దేవుని మందిరం అంటే చల్లగాటం ఆడుతుంటారు. భయంకరమైన స్థలం ఇది. దేవుని మందిరం ఇది. దేవుని పరిశుద్ధమైన దేవుని సృష్టికర్త, భూమాకాశమును సృష్టించిన సృష్టికర్త యొక్క ఆయన నివసించే స్థలం ఇది. యెహోవా పర్వతం, యాకోబు మందిరం భయంకరమైనది ఇది. జాగ్రత్త. దేవుని మందిరముతో చెలగాటం ఆడకూడదు. ఒక సందర్భాన్ని మీకు చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. మేము చిన్నప్పుడు సేవకు రాకముందు, అప్పుడు నేను సేవకు రాలా. మా ఊళ్ళోనే పెద్ద టీంలు యూత్ లీడర్ని. బ్యాప్టిస్ట్ చర్చ్, లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చ్లో పెద్ద యూత్ లీడర్ని నేను. సుమారు 100 మంది స్టేజ్ మీద నిలబడితే పాట పాడేవాడిని నేను. నా వెనక 100 మంది నిలబడాలా, టక్ చేయాలా, టై కట్టాలా, ప్రతి ఒక్కరు ఫ్లవర్ పెట్టాలా, అందరు టక్లు చేసి ఉండాలా, టై కట్టి ఉండాలా, ఒక యూనిఫామ్లో వెనక నిలబడాలా. వాళ్ళందరూ వెనక పాడుతుంటే నేను ఒక బైక్ తీసుకుని పాట పాడేవాడిని. అప్పటికప్పటికే పాటలు రాసి పాడేవాడిని ఆ రోజుల్లోనే. నేను ఈ చర్చిలో దానికి ఎదురుగా ఇంకో చర్చి ఉంది, సేమ్ దీని బ్రాంచ్ ఇంకో చర్చి ఉంది. ఆ చర్చిలో ఆడొక టీం ఉంది. వాళ్ళ టీం మా టీం అంతా మేమంతా ఎప్పుడు పోటీలు వచ్చినా కానీ మాకు వాళ్ళకి పోటీలు వస్తుంటాయి. క్రిస్టమస్కి కానీ, క్రిస్టమస్కి ఒక పాట రాసిన నేను, నా పాట ఫస్ట్ కొట్టేసిన, ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిన నేను అప్పుడే, అప్పట్లోనే. శుభవేళ క్రీస్తు ఈ లోకంలో ఉదయించిన వేళ అని ఆ రోజులు రాశా. 100 మంది 50 మందిని మొత్తం 50 మంది వెనక నిలబడితే పాట పాడేవాడిని. ఆ రోజుల్లో గిటార్, డ్రమ్స్, జాస్ డ్రమ్, గిటారాలు, ప్యాడ్లు అప్పటికి రాలా, జాస్ డ్రమ్ములు, తూంబాలు, ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఇంత పెద్ద స్టేజ్ ఉంటేనే పాట పాడేవాడిని అప్పట్లో. ఆ చర్చిలో వాళ్ళు ఏం చేశారంటే, ఖాళీగా ఒక స్థలం ఉంది మందిరం పక్కన. ఆ మందిరం స్థలంలో షటిల్ గ్రౌండ్ ఒకటి వేశారు. షటిల్ ఆడతారు కదా, షటిల్ ఆడతారే, కోడేకలతో చేసేటో చూడ ఆడతారు షటిల్, తెలుసు కదా. షటిల్ ఆడే కోర్టు ఒకటి వేసుకొని రాత్రిపూట లైట్లు వేసుకొని మందిరంలోంచి కనెక్షన్ లాగి మందిరంలో లైట్లు వేసుకొని ఆడుతున్నారు. నేను చెప్పాను, ఒరే అది దేవుని మందిరం రా, ఆడకూడదు. మీరు ఆడన్న ఆడాలనుకుంటే పోండి,
కర్నూలు వాళ్ళకి చెప్తున్నా, ఎస్టీబీసీ గ్రౌండ్ ఆడుకోపోండి. లేదనుకో ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయా, స్టేడియం ముందు పోండి, స్టేడియంలో ఆడుకోపోండి. దేవుని మందిరంలో ఆటలాడబాకండి అని చెప్పినా నేను అప్పుడు వాళ్ళకి వినలా, ఆడుతూనే ఉన్నారు. నేను చాలా బాధపడుతున్నా ఈ రోజుకి. అలా ఆడుతూ ఉన్నారు. ఒకరోజు సెట్లు ఇట్లా కొట్టారు. చర్చికి పక్కన కిటికీలో సెట్లు అట్లా ఇరుక్కుంది. పైకెక్కి ఆ సెట్లు తీసుకుని ఆ కుర్రోడు కైనిచ్చి కిందకు దూకాడు. కిందకు దూకి చూస్తే ఏలు లేదు, ఈ బొటన ఈ చివరి ఏలు లేదు. కిందకు దిక్కి చూసుకుని ఏలు లేదు. ఏలెట్టపోయింది, కింద పడి కింద ఎతుకుతున్నాడు. ఏలెట్టపోయిందని కింద ఎతుకుతున్నాడు. కింద ఎక్కడ లేదు. అందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఎవరు ఏలెట్టపోయింది చూడండి, రక్తం పట్టుకున్నాడు. ఇట్లా రక్తం కారుతుంది. ఏలెట్టపోయిందో చూడంటున్నాడు. ఈ చేత్తో సెట్లు తీసుకొని దూకాడు కిందకి. ఈ చేత్తో పట్టుకొని ఇటు దూకాడు. అయితే ఏలు లేదు. తీరా పైకి చూస్తే ఆ కిటికీలో, ఆ కిటికీ కమ్ముల్లో ఈ ఏలు ఇరుక్కుంది. ఇక్కడి నుంచి నరం తెల్లగా వచ్చి దారంలాగా ఏలాడతాం. దాన్ని ఎత్తుకొని డైరెక్ట్గా పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి చూపిస్తే ఏలు అతుక్కోవటం కష్టం. అతను ఎవరో తెలుసా? గిటారిస్టు. గిటార్ ఏం వాయించేవాడు తెలుసా? అసలు గిటార్ అటు పట్టుకుని యాంపింగ్ చేస్తూ ఉంటే గంట పాడేయచ్చు. అంటుంటే గంట సేపు పాడచ్చు పాట. గిటారిస్ట్కి ఏళ్ళు లేకపోతే అసలు గిటార్ వాయించలేడు. ఏళ్ళు దాంట్లో ఇరుక్కుంది, కింద దూకేశాడు. ఈ సందర్భాన్ని నేను చెప్పాలని కాదు, కానీ అది దేవుని మందిరం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరంలో ఆటలాడకూడదు. మన పిల్లలు కూడా దేవుని మందిరంలో ఆటలాడకూడదు. దేవుని మందిరం ఏంటి చెప్పండి? ఏ దేవుని మందిరం అంటే ఏంటి? యాకోబు దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి, భయంగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏ స్థలం ఇది? భయపడే స్థలం ఇది. అక్కడికి వచ్చినప్పుడే మీరు అక్కడి నుంచే జాగ్రత్తగా రావు లోపలికి. దేవుని మందిరంకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని లోపలికి రండి. భయంకరమైన స్థలం ఇది. 19వ వచనం చదవండి. 19వ వచనం 28, 19. అంతటా అతను ఆ స్థలమునకు బేతేలను ఒక పేరు పెట్టాను. బేతేలు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మందిరం. చెప్పండి, అందరూ చెప్పండి. ఇది దేవుని మందిరమే, ఇంకోటి కాదు. ఇదేంటిది చెప్పండి, ఇదేంటిది? దేవుని మందిరం. కొంతమంది మాకు చర్చికి స్థలాలు ఇస్తామని, కానికిస్తామని చెప్తారు. తీసుకోను నేను. ఊరికే మీరు ఇచ్చేసిన తీసుకోండి. ఎందుకు తీసుకోని అంటే అది దేవుని మందిరం పనికిరాదు. పనికొస్తే, దేవుడికి పనికొస్తే తీసుకుంటాం. మీరు ఇచ్చినా పనికి రావాలి కదా. కొంతమంది ఇస్తారు కానీ పనికిరాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆమె స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది, 5 కేజీలు స్వీటు. అప్పుడు దేవుని మందిరం పని జరుగుతూ ఉంది అక్కడ. ఇటు పక్కన 40 అడుగులు పెంచుతా ఉన్నాను నేను. అప్పుడు పిల్లలందరూ పని చేస్తున్నాను, ఎండాకాలం. ఆ స్వీట్ అందరికీ పెడదామని అటు పక్కన పెట్టి అట్లా లేసేట్టు వచ్చా. రే 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 తనుకో, రే పట్టుకో అంటాడు. ఏంద్రా పట్టుకో? కుక్క ఎత్తుకెళ్తా ఉంది దాన్ని. దేన్ని? ఆ కేజీ స్వీట్ అంతా కుక్క ఎత్తుకి నా దాకా వచ్చింది. ఆడది పెడితే కుక్క ఎత్తుకెళ్ళింది. ఆమె ఇచ్చిన కానుక చేతి దాకా వచ్చి నోటి దాకా రాల. కొంతమంది దేవుని మందిరం దాకా తెస్తారు, అవి నోటికి రాదు. వాళ్ళు ఇచ్చినా దేవుడు అంగీకరించడు. మీరు అనుకోవచ్చు మా శ్రద్ధతో దాన్ని పోగొట్టుకున్నాం. కాదు, ఎంత జాగ్రత్తగా పెట్టినా అది కొన్నిసార్లు మా నోటికి ఎక్కరా. కొంతమంది నాకు కానికిస్తారు, జోబులో పెట్టుకుని కారు ఎక్కుతా. ఇంటికాడ దిగిన తర్వాత జోబులు చూస్తే ఉండవు. నిజమండి, నేను జోబులో పెట్టుకునే కారు ఎక్కుతా. అది ఎక్కేటప్పుడు పడిపోద్ది. ఊరి ఆమె ఇచ్చింది కానుకరా, ఇది కష్టం చేసి ఇచ్చింది. కష్టం చేసి ఇచ్చుంటుంది నా చేతి. జోబులో పెట్టుకునే నాకు నోటి దగ్గర రాదు. ఏంటో అది కొన్నిసార్లు మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటిది? కేవలం దీనికి పేరు పెట్టాడు. ఏం పెట్టాడు దానికి పేరు?
ఒక దగ్గర పడుకొని చీకటి పడితే ఒక రాయి పెట్టుకొని పడుకొని అక్కడ ఏమీ లేదు. అతనికి ముందుగానే ఒక దర్శనాన్ని చూసి ఇది దేవుని మందిరం తప్ప ఇంకోటి బేతేలు, ఇదేంటిది బేతేలు ప్రార్థనా మందిరము అన్నాడు. అంతే. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, ఇంకో 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. 28:20. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి వస్తే దేవుడు నాకు తోడై ఉంటే నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినడానికి ఆహారం ధరించుకొనుటకు. అందరు నాతో కూడా చెప్పండి, అందరూ తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు నాకు దయచేస్తే ఉండండి. మీరు చెప్పండి ఇప్పుడు, నాకు బట్టలు చెప్పండి, రొట్టె, బట్ట, ఇల్లు, రోటి, కపడ, మక్కం. రొట్టె చెప్పండి, రొట్టె, బట్ట, ఇల్లు. మళ్ళీ చెప్పండి, నేను చెప్పి గట్టిగా చెప్పండి. రొట్టె, స్పీడ్గా, రొట్టె, బట్ట, ఇల్లు. రొట్టె, బట్ట, సెల్లు. హల్లెలూయా. యాకోబు మందిరం ఇది. ఏ మందిరం? ఏ మందిరం ఇది? యాకోబు మందిరం. నాకు బట్టి, తినడానికి తిండి. చదువు, పాయింట్ రాలి అక్కడ, పాయింట్ రాలా. నేను చెప్పి పాయింట్ రాలి అక్కడ. నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకోవడానికి బట్టలు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. మరియు స్తంభముగా దీన్ని నిలబెట్టి దేవుని మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నీకు ఇస్తానని ఆయన మొక్కుకొనేను. పాయింట్ అండర్లైన్ చేసుకోండి. మొక్కుకొనేను అండర్లైన్ చేసుకోండి. మొక్కుకొనేను అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ మొక్కుకొనేను. ఒక పాయింట్ ఏంటి? దర్శనం కలిగింది, మొక్కుబడి చేసుకో, దాన్ని అండర్లైన్ చేసుకోండి. 11, 11, 12 ఉంటుంది. 13లో స్వరం, దేవుని స్వరం వినబడింది, అండర్లైన్ చేసుకోండి. అది స్వాస్థ్యం ఇస్తానన్నాడు, 13లోనే ఉంటుంది. 17లో ఏముంటుంది? భయపడే స్థలం, పాయింట్ చేసుకోండి. 19లో ఏముంది? అతని పేరు పెట్టిన స్థలం ఉంది. ఇదిగో ఇక్కడ మొక్కుకున్న స్థలం ఉంది, మొక్కుకున్నాడు. తలెత్తిన సాయి చూడండి. ఒకడు వాళ్ళ భార్య తలకాయని దేవుడికి మొక్కుకున్నాడు. ఏం మొక్కుకున్నాడు చెప్పండి? భార్య తలని ఎందుకు మొక్కుకున్నాడంటే ఆమె 24 గంటలు అద్దం దగ్గరికి పోయి దుబ్బింది ఏదో ఇట్లా అంటుంది, దాన్ని ఇట్ట తిప్పుతుంది, ఇట్లా అంటుంది. ఇక్కడ పప్పు గుత్తితో కొట్టినట్టు పైకి లేపుతుంది. పప్పు గుత్తితో కొడతారు చూడు, పప్పు గుత్తితో కొట్టినట్టు ఇక్కడ పైకి ఇట్లా లేపుతుంది. ఇట పైకి లేపి ఇవన్నీ చేసి మళ్ళీ ఇట్లా పెడుతుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే చెడతా ఉంటే వాడికి ఏం బాధ అంటే ఎన్నైనా చేసుకొని కానీ ఆ తల నిండా పేలే. పేలేని తలకైనా పర్వాలే, అంత తల నిండా పేలే. వాడి ఆ పేలు బాధకు తట్టుకోలేక నా భార్య తలకాయి విజయవాడలో ఉన్న గుణదల మరియమ్మకే అన్నాడు. ఎండాకాలం తీసుకెళ్ళాడు, మరియమ్మకు తీసుకెళ్ళి ఆ కొండ మీద, గుణదల కొండ మీద తీసుకెళ్ళి గుండు చేయించాడు. గుండు చేయించి దిగొస్తూ ఉంటే అక్కడ మల్లెపూలు అమ్ముతున్నారు. ఎండాకాలం కదా, మల్లెపూలు అమ్ముతుంటే ఏమండి ఎంత పని చేసావండి, ఆడ మల్లెపూలు అమ్ముతున్నారండి అన్నాడు. వీడన్నాడంట, అది అంతే, ఒక మేకు తీసుకొస్తానా, గుండు కొడతానా, దానికి చుట్టుకో అన్నాడంట. వాడికి ఎంత కోపం ఉందో చూడు పెళ్ళాం మీద. మీరు గంటల అద్దం ముందు నేపడుకొని దువ్వుకోండి, భర్త ముందు దువ్వుకోబాకండి, మీరు కూడా గుండోళ్ళు అయిపోతారు. ఒకసారి బాగా చూడండి. ఇదిగో దేవుడికి ఇస్తారు కానీ తలకాయ జుట్టు అయితే దేవుడికి ఇస్తే మళ్ళీ వస్తుంది కాబట్టి ఇస్తున్నారు.
దేవా నీకు నా చెవులు కోసిస్తానంటే ఎవడిస్తాడా? ప్రభా నా ముక్కు కోసి నీకు ఇస్తాడు ఎవడిస్తాడా? మళ్ళీ రాదు కదా అది. వస్తే వస్తుందా? వస్తుందా? అది మళ్ళీ వస్తాయి కాబట్టి ఈ పేలు తలకాయలు గుడి తలకాయలు ఇస్తున్నా. దేవుడికి మొక్కుకోవాల్సింది అది కాదు. ఇతను మొక్కుకున్నాడు చూడండి, నా కష్టార్జితంలో నాకు ఎంత ఇచ్చినా సరే దేవుడా నీకు 10వ వంతు, ఎంత చక్కగా రాశాడు చూడండి, 10వ వంతు తీసుకొచ్చి నీ మందిరంలో ఇచ్చేస్తా. హల్లెలూయా. కొట్టాడు చప్పడు సంతోషంగా. చేయి ఇటు పైకి ఎత్తండి, నా సైడ్ ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. ప్రభా చేతులు ఎత్తట్లాడ. కొంతమంది చాలా తెలివిగల్లా ఉన్నారు అబ్బా. ఇక్కడ చేతులు ఎత్తండి, దేవుని వైపు సన్నిధికి ఎత్తండి, సియోను వైపుకి ఎత్తండి. దేవా నాకు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట నాకు సమృద్ధిగా ఇవ్వు. నువ్వు నాకు ఎంత ఇచ్చినా 10వ వంతు నీ మందిరంలో ఇస్తాను. ఆమేన్. ఒకళ్ళు వేసి ఇటు చెప్పిస్తే, పాత నిబంధనలో 10వ భాగం, కొత్త నిబంధనలో ఎక్కడుందయ్యా పిడిపాలు చూపించు నాకు అన్నాడు. వాడు తక్కువైనాడు కాదు, తాగుబోతాడు. వాడు తాగుబోతాడు. ఫుల్గా తాగేవాడికి బైబిల్ రెఫరెన్స్లు భలే తెలుసుంటాయి. మీరు అనుకోవచ్చు, కానీ తాగుబోతాడికి భలే తెలివి ఉంటుంది. వాడు అంత తాగుతాడు, పక్కింటి తలుపు తట్టడు, వాడింటే తలుపు తడతాడు. వాడికి ఎంత తెలివైనాడు చూడు. పక్కింటి తలుపు తడితే ఆమె చెప్పుతో కొడుతుంది. అందుకని వాళ్ళ భార్య ఉన్న ఇంటికే వస్తాడు, పక్కనింటి తలుపు తట్టడు. తాగుబోతాడికి ఎంత తెలివి ఉంటుంది చూడండి. ఏం ఫ్రెడీ పాల్ అంటాడు నన్ను. కొత్త నిబంధనలో ఎక్కడుందా 10వ భాగం ఏమని అన్నాడు. సరే, మీ అందరికి కొత్త నిబంధనలో ఉన్నట్టుగా చేస్తారా? చేస్తానని చెప్పండి అందరూ. కొత్త నిబంధనలు ఉన్నట్టు చేస్తానని చెప్పండి అందరూ. చెప్పండి. చెప్పరా? కొత్త నిబంధనలో ఉన్నట్టుగా మేము చేస్తామని అనండి అందరూ, అనండి. ఆమేన్. గట్టి చెప్పండి. మీరు చేస్తారని చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్. కొత్త నిబంధనలు ఎట్లా తెలుసా? యేసు ప్రభు ఒక సమాజ మందిరంలో కూర్చొని చూస్తూ ఉన్నాడు. అంత దూరంలో అది కూడా కానుక పెట్టుందే, ఆ కానుక పెట్టింది, ఇక్కడి నుంచి కూర్చొని చూస్తున్నాడు. సమాజ మందిరం అంటే దాంట్లో కానుక పెట్టి ఉండాల. దేవుని సేవకుడైతే, లేవీయుడైతే, యెహోవాయే తనకి స్వాస్థ్యం, ఇంకొకటి లేదు, నేనే నీకు స్వాస్థ్యం అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానుక పెట్టి ఉందండి. యేసుప్రభు చూస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన సంగతి చెప్తున్నా. ఒక పేదరాలు, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ఆమెకి తినడానికి ఇంక లేదు. ఇక ఆమెకి ఇంక ఖర్చుకు పెట్టుకోవడానికి డబ్బులు లేవు. ఆమె దగ్గర ఎంత ఉంది? 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు తీసుకెళ్ళి ఆ కానుక పెట్టిలో వేసేసి, ఇక ఆమె జీవనోపాధికి డబ్బులు లేవు. అందరూ కానుకలు వేశారు. కొత్త నిబంధనల సంగతి చెప్తున్నా. వాళ్లకున్న సమృద్ధిలో, వాళ్లకున్న దాంట్లో కొంత వేశారు. ఆమెకు ఉన్నదంతా వేసేసిందని యేసు ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమె అందరికంటే ఎక్కువ దేవుని మందిరంలో కానుక వేసిందని కానుకని గురించి ఎందుకు చెప్పరు అంటే యేసు ప్రభే చెప్పాడు. కానుక గురించి చెప్పే దమ్ము, ధైర్యం కొంతమంది పాస్టర్లకు ఉండదు. దేవుడే చెప్పాడు, యేసు ప్రభే చెప్పాడు. ఆమె అందరికంటే ఎక్కువ వేసింది. అదిగో ఆమె వేసింది 2 కానుకలు, ఆ 2 కాసులు వేసింది. ఆమె దగ్గర ఉన్నదంతా వేసేసింది. అందరికంటే ఆమె ఎక్కువ వేసింది అన్నాడు. ఇప్పుడు చూడు, ఆమె వేసింది ఈరోజు నేను కూడా మీకు చెప్తున్నాను. ఎక్కడ కోటం పెట్టినా ఆమె వేసిన కానుకల గురించి చెప్పి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నదంతా వేసేసింది. యేసన్న గారు అదే చెప్పారు. ఒక మీటింగ్కి వెళితే స్టేజ్ మీద స్పీకర్గా పిలిచారు ఆయన్ని. ఆయన బుద్ధిలే నాకు కూడా.
స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు నా జోబులు ఏం జేబులు నైపస్ ఉండదు. ఇదిగో నా జోబులు ఏమనుందా? చూస్తేమో జమీందారు ఉన్నట్టుండే, ఎవడు రాయుడు జమీందారు ఉన్నట్టుండే అనుకుంటారు. జోబులు చూస్తే నైపస్ లేదు. ఏసన్న గారు కూడా అంతే. స్టేజ్ ఎక్కేటప్పుడు నేను జోబులో డబ్బులు పెట్టుకోం. మేము డబ్బులతో ఏం పని ఉంది? డబ్బులతో ఏం పని ఉంది? స్టేజ్ ఎక్కేసారు, ప్రార్థన జరుగుతుంది, కానుకలు పడుతున్నారు. ఒక చిన్నపిల్లడు కానుక బట్టి తీసుకుని ఏసన్న దగ్గరికి వచ్చి పెట్టి కానికే అంటున్నాడు. ఏసన్న నేను వేసేసాను రాని, నేను చూడాల వేయి అన్నాడు వాడు. నువ్వు వేసేది నేను చూడాల, నువ్వు వేయి అంటున్నాడు. నేను వేసేసాను రా, నేను చూడలేదు వేయను. రేయ్, నన్ను నేనే కానుక పెట్టలే వేసేసుకున్నాను రా, నన్నే కానుక పెట్టలే వేసేసుకున్నాను రా ఆమె. చూసారా, మీరు మీకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు వేస్తారేమో, కృతజ్ఞత కానుక వేస్తారేమో. దేవుని సేవకుడు అంటే ఎవరో తెలుసా? తనను తానే కానుక పెట్టలే వేసేసుకున్నవాడు. హోసన్నా మినిస్ట్రీలో అటువంటి సేవకులు ఉన్నారు. అటువంటి సేవకులను కలిగి ఉన్న మీరు ధన్యులు, ధన్యులు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొక్కుకున్నది దేవునికి ఇచ్చేసేయాలి. కొంతమంది పిల్లలు పుట్టకపోతే మొక్కుకుంటారు, ప్రభువా నాకు బిడ్డను బ్రతికిస్తే నీకు ఇస్తానని. బ్రతికిన తర్వాత ఎవరు దేవుడు నీకు బిడ్డని ఇస్తే దేవునికి ఇస్తానని మొక్కుకున్నావు. దేవునికి ఇచ్చేసేయి. దేవుడికి మొక్కుకొని నువ్వు ఆ మాటను వెనక్కి తీసుకోకూడదు, ఇచ్చేసేయాలి. మొక్కుకున్నది నువ్వు నీ ఇంట్లో ఉంటే నీకు అది దానివల్ల నీకు ప్రయోజనం లేదు. దేవుని మొక్కుకుంటే ఇచ్చేసేయాలా. మా అమ్మ ఉందా? మా అమ్మ పేరు వెంకటరమణమ్మ, మా కులదేవుడు నరసింహస్వామి, మా అమ్మోళ్ళ దేవుడు వెంకటేశ్వర స్వామి. నాకు ముందు ఇద్దరు చచ్చిపోతే మా అమ్మ దేవుడికి ఒప్పుకుంది, నన్ను పుట్టిన బిడ్డ ప్రభుకి ఇచ్చేస్తా అన్నది. ఇచ్చి పడేసింది అంతే. 32 ఏళ్ళు ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇచ్చేసిందా లేదా? అమ్మ ఇచ్చిందా లేదా? నేను పుట్టింది 66లో, మా అమ్మ 64లో ఇచ్చేసింది నన్ను. 1964లో ఇచ్చేసింది. 66లో నేను పుట్టే, 66 మార్చి 9 కరెక్ట్గా రేపు గుడాల పండుగలో పుట్టా. అందుకే మిమ్మల్ని అందరిని పిలుస్తున్నా గుడాల పండుగకి రమ్మని. అందుకే మీకు అందరికి భోజనాలు పెడతాడు గుడాల పండుగలో. ప్రైజ్ లార్డ్, రండి 9వ తారీఖు. మీ అందరికి గుడాల పండుగలో భోజనాలు పెట్టడానికే పిలుస్తున్నా. అందరు రండి. 9వ తారీఖు నా పుట్టినరోజు, మీరందరూ రండి. నేను జీవితంలో నా పుట్టినరోజు చేసుకోను నేను మాకు చేసుకోను అసలు. అర్థమైందా? మొక్కుకుంటే దేవునికి ఇచ్చేసేయాలంతే. ఒక పడుకుంటే ఇంట్లో గడియారం ఉందంట, చాలా కాస్ట్లీది. అప్పుడప్పుడు చిలక బయటకు వచ్చి కేక్ కేక్ నేను పోతుంటుంది. అప్పట్లో, ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల కిందట కాస్ట్లీ. ఇప్పుడు ఏడైనా ప్లాట్ఫామ్ మీద కూడా దొరుకుతున్నాయి అవి. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఈ వాచ్ తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఇచ్చేసి అని చెప్పాడంట. ఉదయాన్నే పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు రాత్రి పీడకల వచ్చింది, ప్రార్థన చేయండి. ఏందంట? దాని దేవుడికి ఏమని దేవుడు చెప్తే పీడకల వచ్చిందని చెప్పి, మరుసటి రోజు మంచం కింద పెట్టిన సగం కుళ్ళిపోయిన ఉల్లిపాయలు కనబడ్డాయంట ఆమెకి కళ్ళు. ఆ ఉల్లిపాయలన్నీ తీసుకొని వాచి నీకుండా ఆ కుళ్ళిపోయిన వాచి, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు అంటారు కదా, ఎర్రగడ్డల ఉల్లిగడ్డలే అవి తీసుకొచ్చి ఇస్తే, అవి తీసుకొచ్చినే కుళ్ళిపోయినవి తిని మేము విరోచనలు పట్టుకొని సేవ చేయకుండా ఆడ ఉండాలి. దేవుడికి ఉన్నది ఇవ్వాలి కానీ, విలువైనది ఇవ్వాలి కానీ కుళ్ళిపోయిన ఇవ్వకూడదు. మొక్కుకుంటే యాకోబు దేవుని మందిరం ఎందుకు మారింది తెలుసా? అతను మొక్కుకున్నాడు, చేశాడు. ఆమేన్. నువ్వు మొక్కుకున్నది చెయ్యాలి దేవుని మందిరంలో. అది దేవుని మందిరం, యాకోబు దేవుని మందిరం. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒకటే ఒక మాట చెప్పి ముగిచేస్తాను. 28:18 వాక్యం.
తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాయిని తీసి దానిని స్తంభముగా నిలబెట్టి దాని మీద నూనెను పోసి నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టి దానిని రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది బేతేలు, ఇది దేవుని మందిరం అన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్న మనమందరము అభిషేక తైలము ఒక్కొక్కరి మీద కుమ్మరించబడాలి. ఈ మందిరంలో ఉన్న వారందరి మీద అభిషేక తైలము, అభిషేక తైలము, ఒక్కొక్కరి మీద అభిషేక తైలం కుమ్మరించబడాలి. ఓ రా దా రికా రా బాబా, అభిషేక తైలం ఆ కుమ్మరించబడేది మందిరముగా, ఇది దేవుని మందిరంగా మార్చబడాలంటే ఆ తల మీద అభిషేక తైలం, రాజులైన యాజక సమూహంగా మారడానికి అభిషేక తైలం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ తైలం పోయబడాలి. తైలం దేనికి గుర్తు? అభిషేకానికి గుర్తు. అభిషేకించబడాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, దేవుని మందిరానికి కూర్చున్న మీరు ఆత్మతో నింపబడాలి, ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో పరవశించాలి, ఆత్మ అభిషేకంతో నింపబడాలి. పరమ నుండి పొయ్యబడిన పరిమళ తైలం పరిశుద్ధాత్ముడు, కృపకు మూలముగా ఆత్మ, పరిమళ తైలం, పై నుండి పొయ్యబడిన పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద కుమ్మరించబడునుగాక. అది కుమ్మరించబడితే, ఆ రాయి మీద కుమ్మరించబడితే, అదిగో ఆ రాయి ప్రభుని యేసుక్రీస్తే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తు యేసు అనే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తుల ప్రవక్తల పునాది అయి ఉండగా, దాని మీద చక్కగా కట్టబడుతున్న, సర్వోన్నతునికి నివాస స్థలముగా కట్టబడుతున్న ఓ దేవుని ఆలయమా, యాకోబు మందిరమా, అభిషేక తైలముతో నింపబడి ఉన్న దేవుని మందిరమా. ఆమేన్, ఆమేన్. ఆత్మాభిషేకం ద్వారా దేవునికి నివాస స్థలముగా కట్టబడుతున్న ఒక దేవుని ఆలయం ఇదిగో ఇక్కడ మన ముందు, మన కళ్ళ ముందు కనబడుతుంది. మనమందరం దేవుని ఆలయం. మన మీద అభిషేక తైలం కుమ్మరించబడాలా. అదిగో అభిషేక తైలం ఆకాశం నుండి మన మీదకు కుమ్మరించబడతా ఉంది. ఆ అభిషేక తైలం పైనుండి మన మీదకు దిగి వస్తూ ఉంది. ఒక్కొక్కరిని అభిషేకంతో నింపుతా ఉంది. ఆ అభిషేకం ఎందరైతే పొందుకుంటారో నిశ్చయముగా దేవుని అభిషేక తైలంతో ఆనందించాలి, పరవశించాలి. అదిగో దేవునికి మందిరంగా మనం మార్చబడిపోవాలి. సర్వోన్నతుడు మనలో నివసిస్తాడు. వాక్యం అది చెప్తుంది, నీ దేహమే నా ఆలయము. నీ ఆలయం, నువ్వు ఆలయమై ఉంటే ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్ని నీలో రావాలి. ఆ అగ్ని గుండెల్లో జ్వాలై రగలాలి. అది నిన్ను అభిషేక తైలంగా చేయాలి. నీలో ఉన్న కల్మషాన్ని శుద్ధి చేయాలి, పవిత్రపరచాలి, దేవుని ఆలయముగా నిన్ను మార్చాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు నేను అడగట్లేదు. కొత్తగా వస్తున్నావా, చాలా కొత్తగా మందిరం కట్టిన నుంచి వస్తున్నావా నేను అడగట్లేదు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఉన్నావా లేదని అడుగుతున్నాను. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ అభిషేకంతో నింపబడాలి. యాకోబు మందిరమునికి వెళ్ళుదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యాకోబు మందిరం అని పేరు ఎందుకు మారిందంటే అతనికి దర్శనం కలిగినవాడు, అతను దేవుని స్వరాన్ని వినేవాడు, అతను తన సంతానానికి పిల్లలకి స్వాస్థ్యాన్ని కలిగినవాడు, అతడు దేవుని భయపడే వ్యక్తి, దేవుని భయపడే స్థలాన్ని గుర్తుపట్టగలిగినవాడు, అతడు దేవుని మందిరానికి ఒక పేరు పెట్టి ఇది దేవుని మందిరం అని చెప్పగలిగినవాడు, తెలుసుకున్నవాడు, దేవుని మందిరం యొక్క విలువని తెలుసుకున్నవాడు, అతడు మొక్కుబడి చేస్తే దేవుని మొక్కుబడికి లోబడినవాడు, అది దేవుని స్థలమని గుర్తుపట్టినవాడు. అభిషేక తైలంతో ఆ రాయిని అభిషేకించి తిరిగి వచ్చి దాన్ని దేవుని మందిరంగా కట్టినవాడు యాకోబు. నిన్ను కూడా మందిరంగా దేవుడు కట్టునుగాక.